ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఒకరోజు అంటే ఇది ఎప్పుడో నాకు తెలియదు, మీరు బాగా ఏడుస్తున్నారంట, పాపకి అయిపోయింది, 20 లక్షలు ఎంతో ఓవరాల్ గా అప్పు తేలిందంట, ఇంటి మీద కానీ ఇన్సిడెంట్ మీద కానీ ఆఫ్టర్ కరోనా. సుబ్బు గారు ఒక మాట అన్నారంట, నాకు మీ ఇద్దరు ముఖ్యము. చెప్తుంటే నాకు కూడా ఎమోషన్ వస్తుంది. ఆ ఇంటితో నేను పుట్టలేదు, ఈ డబ్బుతో నేను పుట్టలేదు, రేపు ఇంటిని అమ్మేస్తాను, జీరో నుంచి నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను, మీ ముగ్గురు నాకు ముఖ్యం అన్నారంట. అవును, ఎట్లా అంటే ఈ స్ట్రగుల్ పీరియడ్లో ఇల్లు అమ్మేసిన పరిస్థితులు దాటుకుని బయటకు వచ్చాం. అప్పటికే క్యాటరింగ్లో అతను సప్లయర్గా మొదలైన వ్యక్తి, క్యాటరింగ్లో సప్లయర్గా మొదలైన వ్యక్తి వంట మాస్టర్గా స్టార్ట్ అయ్యాడు. నేను మాస్టర్గా స్టార్ట్ అయ్యాను, రోజుకు ఒక 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, లేకపోతే ఒక 5,000 వస్తుంది. వంట చేస్తే ఒక కార్యక్రమం చేస్తే ఇంత డబ్బులు వస్తాయమ్మా, సో నువ్వు కంగారు పడకు, మనం ఉన్నది సంపాదించుకుని ఆ ధైర్యంతో బతుకుతున్న వాళ్ళం. ఇండస్ట్రీలో చిన్న చిన్న అవకాశాలు ఏదో వస్తున్నాయి, అవి చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ ఒకసారి ఇల్లు అమ్మేస్తే నేను అడిగింది ఏంటి, ఇప్పటిదాకా మనమంటూ ఇద్దరం బయటకు వచ్చిన తర్వాత కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాం, అది నీ జ్ఞాపకార్థం, మన ఇద్దరి జ్ఞాపకార్థం. ఈ టైంలో ఇది అమ్మేస్తే తర్వాత ఇద్దరు ఆడపిల్లకాయలు పుట్టారు. మనం ఏంటి ఇప్పుడు మా పేరెంట్స్ వీళ్ళందరి ముందు విలువ వచ్చిందా, ఇల్లు కట్టిన తర్వాత కొంచెం విలువ ఇచ్చారు అన్నమాట. అది కూడా లేకుండా పోగొట్టుకుంటే ఈ పాపను తీసుకెళ్ళి ఈ రెంట్ హౌస్లో ఎక్కడ మన వల్ల అవుతుందా, పర్లేదు కంటిన్యూ చేద్దామా. నేను బతుకున్నా, నేను సంపాదించి కట్టిన ఇల్లు, దాని మీద నమ్మకం ఉందా, నా మీద నమ్మకం ఉందా, నీ మీదే. మరి నేను బతుకున్నా కదరా, నేను బతుకున్నా, మీ ముగ్గురిని సాగడానికి నేనున్నా, నేను చచ్చిపోయిన రోజు నువ్వు ఏడవాలన్నారు. బస్సులో వెళ్తున్నాం, మా సీను అన్న వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి, కరోనా కూడా అయిపోయింది, ఇది కరోనా తర్వాత ఇల్లు వచ్చింది కాబట్టి మధ్యలో కరోనా కూడా అయిపోయింది, మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వడ్డీలు కట్టలే, ఈ వడ్డీలు తీసుకున్న 10 లక్షలకి అసలు చక్ర వడ్డీతో సహా కలిపి 22 లక్షల పైన అయిందని చెప్పారు. తీసుకున్న 10 లక్షలకి డబుల్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఆ డబుల్ అయిపోయింది అనగానే మేము అన్న వాళ్ళకి తెలిసి ఇల్లు కట్టున్నామని ఆ అన్నకే చెప్పామన్నమాట. అన్న మా దగ్గర ఉన్నది ఇల్లే, ఆ ఇల్లు అమ్మేసి నీ చేతిలో పెట్టేస్తాం, డబ్బు కావాలంటే వచ్చి తీసుకో అన్న అంటే ఓకే అన్నారు. వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ డబ్బులు కూడా అండి, వాళ్ళు కూడా మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, అవతల సర్దుకుపోవడానంటే నువ్వు చెప్పిన మాట మీద నిలబడినట్టే ఆ టైంలో. అంతే కదా, వాళ్ళ డబ్బులు ఎంత స్నేహమైనా అండి. నేను ఆ సమయంలో బాధపడ్డాను, కానీ మా సుబ్బు గారు ఒక మాట అన్నారు, నీ స్నేహితుడే కదా, అసలు తీసుకోవచ్చు కదా, వడ్డీ మానేయచ్చు కదా. నేను ఒక మాట అన్నాను, అబద్ధం ఎందుకు చెప్పాలి, నేను ఆ మాట అంటే మా ఆయన ఏమన్నారు, కానీ నీకు అది ఆపద వచ్చిన రోజు నీ తల్లి కానీ నా తల్లిదండ్రులు కానీ ఎవరు రూపాయి చేతులు పెట్టలే, ఎవరు బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వాల. వాళ్ళకి సర్కిల్ ఉంటుంది, వాళ్ళు బట్టే వాళ్ళకి లేని సర్కిల్, నీకు లేని సర్కిల్, మీ అమ్మకి లేని సర్కిల్, నాకు ఒక సర్కిల్ ఏర్పడి, నా ఫ్రెండ్ నేను ఏదో ఇస్తానని, పై డబ్బులు ఇస్తానో చిల్లర డబ్బులు ఇస్తానో ఆశపడి వాడు 2 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాడు. అది దాకా మళ్ళీ ఇంకా చేతిలో పెట్టాడు. చేతిలో డబ్బులు పెట్టాడు కదా. మరి నా మీద నమ్మకం, నేను ఏదో ఇస్తానని ఆశ వాళ్ళు ఉంది కదా, ఆ ఆశని బతికించాల్సిన అవసరం నాకు చాలా ఉంది. నా ఫ్రెండ్ నన్ను ఈ మాట తప్పలేదని నేను నిరూపించుకోవాలి, నేనున్నా, నేను కట్టుకుంటా అన్నారు. ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు కట్టేశారు. అది కూడా అది ఎంత 17 లక్షలకి ఏమో పోయింది, అంతే, అంతకు మించిపోలే. ఆడేమో 22 లక్షలు లేలుంది. ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకున్నారు. అంటే చాలా మందికి నెల్లూరు లాంటి ఒక టౌన్ నుంచి, ఒక జిల్లా నుంచి వస్తున్నప్పుడు ఈ ఇండస్ట్రీ మొహానికి రంగేసుకోవడం, దీన్ని కూడా చిన్నగా మాట్లాడతారు. చాలా వీటన్నిటికి తోడు కష్టపడి కట్టుకుని ఇల్లు అమ్మేసుకున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఈ పిల్లకి కరెక్ట్గా కుదిరింది, కావాల్సినట్టు జరిగింది, ఇలా అవ్వాల్సిందే అని శాపనార్థాలు పెట్టిన వాళ్ళు, కుళ్ళుకున్న వాళ్ళు లేరా? తిట్టారు. ఎప్పుడు అంటే మా అమ్మాయినంది, నేను చెప్పిన మాట ఈ రోజుల్లో నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఆమెకేంటి, ఆమెకి ఎదిగే కొద్దీ ఈ స్ట్రగుల్స్ అన్ని అవతల వాళ్ళకి, మన పేరెంట్స్కి ఎప్పుడు ఈ స్ట్రగుల్స్ మనకేంటి, పడేవాడికి ఏంటంటే ఈ బాధలని తెలుసు, చూసేవాడికి ఇవి ఫెయిల్యూర్స్ అని తెలుసు. పడేవాడికి ఇవి బాధలు, చూసేవాడికి మాత్రం ఇవి ఫెయిల్యూర్స్. ఈ బాధలు దాటితే రాబోయేది సక్సెస్. కానీ ఈ బాధలు ఉన్న పీరియడ్ అంతా ఫెయిల్యూర్ లెక్క, అది ఫెయిల్యూర్ అని అర్థం అవుతుంది, ఇది ఫెయిల్యూర్ అని అర్థం. కానీ ఇది వాస్తవానికి అది ఫెయిల్యూర్ కాదు, ఈ బాధలే రాటు తెలుస్తున్నాయి సక్సెస్ కోసం. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయనంత కాలం నువ్వు ఓడిపోయినట్టే లెక్క. నాదేంటి నెక్స్ట్ ఏంటి, అవును ఇందులో పోయింది, నెక్స్ట్ ఇంకో పని చేసుకుంటాము, ఇంకో 10 రూపాయలు వస్తుంది అంటే. ఇప్పుడు
వాళ్ళకి నచ్చిన వ్యక్తిని చేసుకున్నంత మాత్రాన నేను సక్సెస్ అయిపోయినట్టేనా? అతనికి బాధలు రావా? రేపు ఇదే బిడ్డ అక్కడ బుట్టి కాలిపోయి ఉండదా? మా ఇద్దరి మధ్య గొడవలు రావా? ఒక పర్సనే చేంజ్ అయ్యారు, అతని ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, రేపు అతనికి యాక్సిడెంట్ జరగదా, నాకు యాక్సిడెంట్, బాధలు చెప్పేమన్నా వస్తాయండి? లేకపోతే నాకు డబ్బున్నోడికి రాను అని ఏమన్నా రాసిపెట్టి ఎవరి చేతిలో ఉంటాయి? అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి ఇంత డిస్కషన్ నేను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, నెల్లూరు నీరజ, నవ్వి సద్ది, కామెడీ చేసద్ది, ఈ యాంగిల్లో కూడా కేవలం కామెడీ చేసద్ది అని చెప్పి ఒక చిన్న చూపు ఉంది. లేదు, ఒకసారి కామెడీ అనే కాదు, నేను ఈ మధ్య అది చెరిపేయాలనే కమిటీ కుర్రాళ్ళని సినిమా చేసి చాలా మంచి క్యారెక్టర్ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా షిఫ్ట్ అయ్యాను నేను కామెడీ దగ్గర. సో అక్కడ సక్సెస్ అయ్యారు. బట్ నీరజ అంటే మీరు అనుకునే అతి సామాన్యమైన చిన్న స్థాయి కమెడియన్ కాదు. లైఫ్లో చాలా కష్టాలు దాటి, చాలా ఇబ్బందులు దాటి గట్టిగా నిలబడ్డ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశానండి నేను లైఫ్ లో. ఎందుకు అంటే మా సుబ్బు గారికి నాకు ఒకనొక స్ట్రగుల్ పీరియడ్ లో బాగా గొడవలు వచ్చేసాయి. ఆ పీరియడ్ లో బాగా గొడవలు వచ్చాయి. ఆ టైంలో మా వారు కొంచెం అంటే ఆక్వర్డ్గా బిహేవ్ చేశాడు అనమాట. నేను అది తీసుకోలేకపోయాను. అంటే వెళ్తే వెళ్ళు, ఉంటే ఉండు అంటే అతని మీద వచ్చి ఇబ్బందులు పడుతున్నాయి. నన్ను సానుకూలంగా మాట్లాడాల్సిన వ్యక్తి నన్ను కూడా ఇంకా బ్లేమ్ చేసి మొదలు పెట్టాడు అండి. వెళ్తే వెళ్ళు, మా అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు ఇలా అంటున్నారు, అందరు ఇలా అంటున్నారు, ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాము, ఎదగలేకపోతున్నాము, ఏంటి ఇలా ఉంది. 2 బిడ్డల చేతిలో ఉన్నారు. మా ఇద్దరికి గొడవలు వచ్చేసినాయి. గొడవలు వచ్చిన టైంలో ఉంటే ఉంటా, పోతే పో, నాకు సంబంధం లేదు. అది ఒక 5 years బ్యాక్ హైదరాబాద్కి వచ్చున్నాం. ఆ టైంలో మేము హైదరాబాద్కి వచ్చున్నాం, ఈ ఇల్లు అక్కడ అమ్మేసాము, పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చి హైదరాబాద్కి వచ్చున్నాం. మొత్తం మా ఆయనకు అయితే ఒక ఆఫర్ రాలేదు, నాకు చిన్న చిన్న ఆఫర్లు వస్తే వస్తున్నాయి, లేకపోతే వచ్చిన 1 yearకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మేము అప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఏంటంటే ఎవరు పిలవట్లా, అవకాశాలు చెప్పట్లా, ఏం మన ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చాం. అక్కడ చూస్తే ఏమంటే కరోనా తర్వాత అప్పులు, పాపం ఆయన తప్పు కూడా లేదు, అప్పులు వచ్చి మీద పడిపోయినాయి, వాళ్ళు వచ్చి మీద కూర్చున్నారు. అక్కడ అప్పులు తీర్చేసినా కానీ మా దగ్గర బ్యాక్ బోన్గా డబ్బులు లేవు. మా అమ్మ వాళ్ళు అవమానిస్తున్నారు. ఇంకా బిడ్డలు ఏడ బతకలేని వాళ్ళు హైదరాబాద్కి పోయి బతకతారా? పల్లెటూరు ఏడ పని చేసుకునే దాని అన్నీ ఉంటాయి, అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నాం, ఇందరి మధ్యన బతకలేని వాళ్ళు ఎక్కడో తెలియని హైదరాబాద్ సిటీలో మీరు మీ మొగుడు పిల్లలు ఇంట్లో చిన్న బిడ్డలను పడేసి మీరు బతకతారా అని చెప్పేసి మాట్లాడారనమాట. మాట్లాడిన ఆ టైంలో మా ఆయన కొంచెం ఇంట్లో గొడవలు జరిగాయి మా ఇద్దరికి. ఆ టైంలో నన్ను తిట్టడం వల్ల నాకు ఇగు దెబ్బతినింది, బాగా హట్ అయ్యాను అనమాట. అంటే ఇంతకాలం సపోర్ట్ చేసి ఇలా మాట్లాడే సుబ్బు నన్ను తిడుతున్నాడా అనేది తీసుకోలేకపోయాను నేను. అది తీసుకోలేక ఆ మనస్తత్వంతో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అంటే ఎలా చేశారు? ఏం చేశారు? నాకు హైపోథైరాయిడ్ ఉంది. బేబీని కన్న తర్వాత నాకు హైపోథైరాయిడ్, సెకండ్ బేబీని కన్న తర్వాత హైపోథైరాయిడ్ అటాక్ అయింది నాకు. ఆ ట్యాబ్లెట్లు ఉన్నాయి, ఒక 70 మాత్రలు ఉన్నాయి, ఎత్తి వేసేసుకున్నాను. అలా హాస్పిటల్ తీసుకెళ్ళారా? వితిన్ సెకండ్స్లో ఎత్తి వేసేసుకుని కామ కూర్చున్నాను. మా అమ్మ వచ్చున్నారు అప్పుడు, మా అమ్మ కూడా తెలియదు ఈ గొడవలు జరిగేటప్పుడు. మా అమ్మ వచ్చున్నారు, మా అమ్మ వచ్చి మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేటప్పుడు మా అమ్మ వచ్చింది ఇంటికి వచ్చింది. ఆవిడేమంటే ఏంది మీరు 24 గంటలు గొడవలు వేసుకుంటున్నారని. మా ఆయన ఏదనంటే నాకేమండి, మా ఆయన నన్ను అంటున్నాడే, మా సుబ్బు నన్ను అన్నాడే, తీసుకోలేకపోతున్నాను. తను నన్ను ఓదార్చట్లే. ఎప్పుడు జరిగేది ఏంటి, ఏదన్నా అన్నా కానీ ఓదారిస్తారు, బుజ్జగిస్తాడు, వెళ్ళిపోతాడు. అది జరగట్లే. అంటే నన్ను నిజంగానే హేట్ చేస్తున్నాడా అంటే నాకు ఇదే తీసుకోలేకపోతున్నాను. తీసుకోలేక ఈ ట్యాబ్లెట్లు వేసుకుని కామ కూర్చుంటే ఎందుకు డల్గా ఉన్నావు మా అమ్మకి ఏదో వెళ్తే బాత్రూంలో ట్యాబ్లెట్ బాక్స్ కనిపించింది. మా అమ్మ ఫోన్ చేసేసింది, ఈ పిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని. వితిన్ సెకండ్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పుడు యోధా వాళ్ళ ఫాదర్, అప్పుడు మా ఫ్యామిలీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నకి. యోధా వాళ్ళ ఫాదర్ చందు అన్న. ఆ అన్న ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు, అన్నది హైదరాబాద్ 30,000 కట్టే అన్న హాస్పిటల్లో. ధనరాజ్ అన్న, యోధా వాళ్ళ ఫాదర్, వీళ్ళంతా ఒక 2-3 తెలుసు, ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుస్తుందేమో. ఆ 2-3 హాస్పిటల్ తీసుకెళ్ళి మా ఆయన మేము ఒక 30,000 కట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి మొత్తం ఆ ట్యాబ్లెట్లన్నీ కక్కించి, అది హార్మోన్ ట్యాబ్లెట్స్ కరిగేదానికి ఒక 1/2 hour పడుతుంది బాడీలో. అవి మిగతా ట్యాబ్లెట్ అయితే వెంటనే కరిగిపోతాయంట, ఇవి కరగడానికి సమయం తీసుకుంటుంది. ఒక 1/2 hour తర్వాత మాత్రం మొత్తం కళ్ళల్లోంచి ముక్కులోంచి ఎక్కడ పడితే అక్కడ హార్మోన్ ట్యాబ్లెట్ కాబట్టి మొత్తం పేగులు పేలడము, ఇలాంటివి బ్లడ్ బయటకు రావడం లాంటివి జరుగుతాయంట.
అవి జరగక ముందే 10 నిమిషాలే హాస్పిటల్ తీసుకెళ్ళడం, మొత్తం క్లీన్ చేయడం అదంతా జరిగిందనమాట. అదొక నడిచింది, అదొక సమయం, బ్యాడ్ టైం అది. సో ఈ రోజు ఇప్పుడు ఒక సక్సెస్ పాత్రలో ఉన్నారు. ఆ రోజు ఆ డిసిషన్ తీసుకొని ఒక ఆ డిసిషన్ వల్ల ఏమన్నా అయి ఉంటే ఈరోజు సక్సెస్ చూసేవాళ్ళం కదా. అంటే ఒక మనం అంటాం, మనం ఏదన్నా వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోవడం, ఆ సున్నితమైన మనస్సుతో ఉండడం వల్ల చావుని బేసేయడం. అంటే నాకు చావు దాకా వెళ్ళిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి, ఎప్పుడు కూడా మనం తీసుకునే నిర్ణయాలు క్షణిక ఆవేశం అనేది ఒకటి ఉంటుంది. ఆ క్షణిక ఆవేశాన్ని దాటలేకపోతే చాలా వాల్యుబుల్ లైఫ్ని కోల్పోతాం. క్షణిక ఆవేశాన్ని దాటలేకపోతే, మనకు వచ్చిన ఆవేశాన్నో కోపాన్నో దాన్ని దిగమింగుకోలేకపోతే చాలా వాల్యుబుల్ లైఫ్ పోతుంది అనమాట. తర్వాత నాకు అర్థమైంది, నేను బెడ్ ఎక్కిన తర్వాత నేనేమనుకున్నాను, శివయ్యానే బతికితే బాగుండు, శివయ్యానే బతికితే చేసేసాను, ఆవేశంలో చేశాను. ఇంత పెద్ద నా ఫీడింగ్ పాప, ఆ పాప పాల కోసం ఏడుస్తుంది. నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. మా అమ్మ పక్కన కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుంది, మా సుబ్బు మౌనంగా మా సుబ్బు కళ్ళల్లో ఎన్ని కనపడుతున్నాయి క్వశ్చన్ మార్కులు. ఏం చేస్తే ఇంత పెద్ద నిర్ణయం, ఎందుకు ఇంత పెద్ద పనిష్మెంట్? నా దగ్గర బెడ్ దగ్గరికి వచ్చి నా తల ముట్టుకొని ఇంత పెద్ద పనిష్మెంటా అని అన్నాడు. నాకు అసలు నా మాటకి నా కళ్ళలో టక పడిపోయినాయి. ఇంత పెద్ద పనిష్మెంట్ అని అన్నాడు అంటే కరెక్టే కదా, ఇంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు నీ సుబ్బుకి నన్ను అడిగాడు. అంటే నాకు అరే నేను తప్పు చేశాను, నేను బతకాలి అనుకుంటూనే ఉన్నాను. ఇట్లా బతికి ఆ 1.5 డే మాత్రం ఒక రకమైన, అంటే లేస్తే కూర్చుంటే లోపల నుంచి సెగొస్తుంది, కడుపులంతా పేగులంతా పొక్కిపోతున్న ఫీల్, చెవుల్లోంచి వేడిగా వచ్చేయడం, కళ్ళల్లోంచి నీళ్ళు గారిపోవడం. అప్పుడు ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పుకోలేదనమాట. నేను ఈ ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు లేవు మాకు అప్పుడు. అంత గొడవలు రాకపోవడం అంటే 5 రూపాయలు కూడా దొరకని పరిస్థితులు అండి. కరోనా తర్వాత డబ్బులు లేవు, డబ్బులు దొరకట్లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నాము, ఎవరిని అడగలేకపోతాం. మాకు బాగా మొహమాటం, తెలియకుండా గొడవలు, తిండికి లేకపోయిన పరిస్థితులు కూడా మేము ఎవరిని అడగలేని పరిస్థితి. ఎవరిని అడగలేకపోతున్నాం, డబ్బులు ఏం అడుగుతాము? మా దగ్గర డబ్బులు లేవంటే ఎవడు సహాయం చేస్తాడో చేయడో చూస్తాడేమో, మమ్మల్ని అవమానిస్తారేమో. ఈ మొహమాటంతో ఎవరిని చేజాపి అడగలేక, అప్పులు కట్టేసి వచ్చి మళ్ళీ ఇంకో అప్పు చేయడానికి ధైర్యం చాలక, ఈ టైంలో తను నేను నువ్వు సంపాదించట్లేదు, నువ్వు పోతలేదు, మనకెందుకు ఇక్కడ, మనకొద్దు, ఇది ఈ రచ్చ పడుతూ ఉంది. ఈ టైంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది. నేను బార్డర్ దాటకుండా మాట్లాడితే తను బార్డర్ దాటి మాట్లాడాను అనమాట. మగాళ్ళు కదా ఉంటుంది, ఆ గొడవ పెద్దదయింది. ఆ గొడవ పెద్దదా, నేను ఇట్లా నేనే చచ్చిపోతానులే, నువ్వు హ్యాపీగా పిల్లలతో పడి ఉండు, నన్ను చేసుకుంటాను. ఆ టైంలో నేను చేసుకున్న రోజు నుంచి సస్తున్నాను నేను అన్నాడు. నేను చేసుకున్న రోజు నుంచి నాకు ఎక్కడుందో సుఖం, నాకు అప్పటి నుంచి ఆ టైం నాకు అది అలా నాకు అసలు మెలిదిప్పేసింది. ఆ వర్డ్ నాకు చేసుకున్న రోజు నుంచి నేను బాధలు పడుతూనే ఉన్నాను. నేనే రోజు సుఖపడ్డాను, నువ్వేనా? నేనే రోజు సుఖపడ్డాను. ఈ ఆర్థిక ఇబ్బందులని అవన్నీ నాకేమన్నా మీరు ఏమైనా కట్నాలు ఇచ్చారా, కానుకలు ఇచ్చారా, పడింది ఆ టైంలో. అవన్నీ తీసుకోలేకపోయాను నేను. మరి ఎందుకు ఇష్టపడింది పెళ్లి చేసుకున్నావు ఆ టైంలో? మరి నన్ను పెళ్లి నీకు డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి చేసుకోవచ్చు కదా, నేను కూడా వేసుకున్నా. ఇంకా వస్తుంటాయి అలా వెళ్ళిపోయింది. అంటే నెల్లూరు నేర్జాత ఇంటర్వ్యూ అంటే ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, సరదాగా నవ్వుతుందా అని చెప్పి ఇంటర్వ్యూ ఓపెన్ చేస్తారు. తెలియకుండా నవ్వించి నా వెనకాల ఇంత ఉందని తెలుసుకుంటారు. తెలియకుండా చాలా ఎమోషనల్ గా వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ. మనం చిన్న పాజ్ ఇచ్చి ఒక్కసారి మనం నెల్లూరు నేర్జ, ఆ కొటక్ మహేంద్ర ఫ్రాంక్ కాలు ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడు, స్టార్ రైటరు 70 సార్లు విన్నారంట. ఎవరైనా తనిఖీలో భరణిశారు. మాకు కరోనా టైంలో శేషు జబర్దస్త్ శేషు ఉన్నారు, అన్న ఫోన్ చేశారు. మేము అది కరోనా టైంలో మేమిద్దరం ఖాళీగా కూర్చొని, అన్న ఒక కామెడీగా సరదాగా అనుకుంటున్నాం, స్క్రిప్ట్ కూడా రాసుకోలేదు అది. తను నా మాటల మధ్య నడుస్తుంది. అది నడుస్తూ నేను ఒక ఫ్రాంక్ కాల్ చేస్తానే, నువ్వు మాట్లాడుకుందాం, మనం ఒక జనరల్గా వినడానికి ఒక ఆడియో చేసుకుందాం అనేది ఒకటి వచ్చిందనమాట. సరే ఏం చేద్దాం, నేను బ్యాంక్ కాల్ చేసినట్టు, ఎందుకు ఆ రోజు ఏదో టీవీలో చూసాం, దీన్ని ఫన్నీగా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతోటే తన రైటింగ్ ఏమో అనుకోలేదు. అక్కడ ఆ కన్వర్జేషన్ జరుపుకున్నాం ఒక 10 నిమిషాలు, ఇలా మాట్లాడుకుందాం అని. తను వెళ్ళి మాట్లాడిన దానికి నేను బయట అవును, నేను ఇంట్లో ఉన్నా, తన ఇంటి వాకిటి బయట ఉన్నారు. అంతే గ్యాప్ లోనే మాట్లాడుకున్నాం. ఫోన్ చేసి నేను కొటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నానండి, ఎవరు ఏం మాట్లాడేదని చెప్పి మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. ఎవరు ఏం మాట్లాడేదా,
ఇది మహేందర్ ఓమే వెంకటరమణమో మహేందర్ గడి కొట్టినారట మేహ అనేసి చేసామన్నమాట. పవన్ కార్డా, పవన్ కార్డు నా కార్డు ఎందుకు ఉంటుంది, పాన్ కార్డు అని అడుగుతారు సుబ్బు. పాన్ కార్డు కావాలని అంటే పవన్ కార్డు నా కార్డు ఎందుకు ఉంటుంది, పవన్ కార్డే ఉంటుంది అని చెప్తానమాట. నాన్స్ ఇంకంతా అది చేసినప్పుడు 70 సార్లు శేషు అన్న ఫోన్ చేశారు. ఇది ఇది అయిపోయి మేము సునీయ గారికి పంపించామన్నమాట ఈ ఆడియోని. డైరెక్టర్ సునీయ గారు పంపించి మేడం ఇది ఎలా ఉంది అని అడిగా. మాకు విన్న తర్వాత బాగా మేము రికార్డ్ చేసుకుని విన్న తర్వాత బాగా అనిపించింది. మేము ఫస్ట్ ఏదైనా ఉన్నా సరే ఆవిడకి పంపించామన్నమాట. మేడం ఎలా ఉందని. ఆవిడ మామూలుగానే అవ్వలేదు. ఆవిడ జస్ట్ డైరెక్టర్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేశారంట. అది అక్కడి నుంచి వెళ్ళింది. మాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు, అందులో పెట్టాలన్న ఇది తెలియదు, ఏం తెలియదు. జస్ట్ ఒక ఫోన్ కన్వర్జేషన్ మా మేడంకి పంపించాం. ఆవిడ బయటకు పంపించింది దాన్ని. దాన్ని ఇంకా యూట్యూబ్లోకి లాగారు, అక్కడ లాగారు, ఇక్కడ లాగారు, రకరకాలుగా వాడారు దాన్ని. భయంకరమైన మీమ్స్ అయింది అది. అది ఒక 1 ఇయర్ తర్వాత కరోనా అయిపోయింది, ఇంకా లాక్డౌన్స్ అంతా ఎత్తేసారు. అప్పుడు శేషు అన్న ఫోన్ చేసి అరే మీకు ఒక సర్ప్రైజ్ రా, మీరు ఆడియో కాల్ ఒకటి చేశారు. షేకింగ్ శేషు గారు ఫోన్ చేసి అరే మీకు ఒక సర్ప్రైజ్ రా అన్న. ఏంట్రా సర్ప్రైజ్ అన్న చెప్పండి అన్న అంటే, మీరు మొగుడు పిల్లలు ఇద్దరు నేను ఒక లొకేషన్ పంపిస్తాను, డబ్బింగ్ స్టూడియో అక్కడికి వచ్చేసేయండి ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర. సరే మీ ఇద్దరం ఎట్లున్నా వాళ్ళని అట్లా వెళ్ళిపోయి నిల్చోను. లోపల నుంచి ఒక పెద్ద వ్యక్తి వస్తున్నారు బయట అంటే తనిఖీల భరణి గారు. ఫస్ట్ టైం లైవ్లో ఆయన చూడడం, నేను అప్పటిదాకా ఆయన చూడను కూడా లే. సార్ బయటకు రాగానే కాళ్ళకి నమస్కారం చేసుకుని సార్ అంటే ఎవరు అని అన్నారు ఆయన. ఈ అన్న ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు, మాకు అసలు విషయం తెలియదు, ఆయనకి తెలియదు. శేషి గారు అంటే చెప్పరా అన్నాడు శేషి అన్నని తనిఖీల భరణి గారు. ఎవర్రా చెప్పరా బాబు అంటే, సరే సార్ మీరు 70 సార్లు విన్నా, కారులో వచ్చేటప్పుడు చెప్పారు కదా, కారులో ఈ అన్నతో చెప్పారంట. నేను ఒక ఆడియో వింటూ ఇది 70 సార్లు విన్నా శేషు నేను. నాకు ఎంత ముచ్చటేసిందంటే నాన్ సింక్లో మాట్లాడతారు వీళ్ళు, ఎంత బాగా మాట్లాడంటే వాళ్ళు మొగుడు వెళ్ళాలండి నాకు తెలుసు, మన జబర్దస్త్లో కూడా చేశారు, నా టీంలో కూడా చేశారు, ఆ అబ్బాయి కూడా అమ్మాయి వాళ్ళు వేరే టీవీలో కూడా చేస్తారని చెప్తే అవునా నవ్వారంట. ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని మమ్మల్ని తీసుకెళ్ళాడు. మాకు కూడా సర్ప్రైజ్, అది బిగ్ సర్ప్రైజ్. మేము మాట్లాడిన తర్వాత ఓ సూపర్ అమ్మా రా అని అన్నారు. వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకొని మా ఆయన నన్ను బంగారం ఇద్దరు ఎంత బాగా చేశారు రా, ఎప్పుడో ఫ్యూచర్లో ఒక అవకాశం ఇస్తాను ఉండండి అని అన్నారు. అంతే అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చాలు, ఆయన కలవడం చాలు. ఒక ఆడియోకి అంతకు మించిన అవార్డు నాకు అవసరం లేదనిపించింది ఆ టైంలో. ఆయన లైవ్లో సరే నేను ఇక్కడ కూర్చుంటా, మీ ఇద్దరు ఆడు చేయండి ఇంట అని అన్నారు. నేనంటే మేము ఇద్దరం చేసామన్నమాట. వాడు సూపర్ అయ్యా, భలే చేశారయ్యా, ఆయన యాటిట్యూడ్ భలే వచ్చింది నాకైతే. ఆయన రాయని కామెడీ కాదు, ఆయనకి తెలియదు. ఒక కవికి, ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్కి మన కామెడీ నచ్చి పిలవడం అనేది అంతకు మించిన అవార్డు ఏంటండి చెప్పండి. నాకు అది ఆ టైంలో చాలా బిగ్ అచీవ్మెంట్ అనిపించింది. నవ్వి మీ ఇద్దరం ఒక ఫోటో దిగి పక్కన కూడా పెట్టుకున్నాం అనమాట. అట్లా జరిగింది. అంటే అక్కడి నుంచి కట్ చేస్తే చాలా వెబ్ సిరీస్లో యాక్ట్ చేశారు. సో అంటే స్టేజ్ షోలకు కానీ టెలివిజన్ షోలకు కానీ ఇక్కడ మనకి వెబ్ సిరీస్లకు వచ్చేలేకే ఆ యాక్టింగ్ తీరు మారిపోద్ది, చాలా తేడా ఉంటుంది. ఎలా మెర్జ్ అవ్వగలిగారు? ఒకటండి, నాకు ఈ కామెడీ షోలు ఇవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ యాక్టింగ్ చాలామంది అంటారు అసలు మీరు యాక్టరే కాదు, నేను మా కుటుంబ సభ్యులు కానీ నేను ఎవరు యాక్టర్స్ లేరు. మాకు అసలు మా పెదనాన్న గారు అంటే ఆయన జానపద కళాకారుని, ఆయన సాంగ్స్ పాడుకునేవాడు. కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా వచ్చి యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోకుండా జనాల్ని మెప్పించడం, అందులో కమెడీనిగా స్టార్ట్ అవ్వడం, అన్ని నవరసాలు అన్నీ చేయగలడం ఒక ఎత్తు అయితే, కామెడీ చేయడం అనేది పూర్తి కామెడీ చేసేవాళ్ళు మిగతా ఏ క్యారెక్టర్ అయినా చేయగలరండి. ఇది 100% చెప్తాను. నేను కమెడియన్గా నేను తీసుకున్నది ఏంటంటే కామెడీ వర్షన్లో అదే బాడీ షేమింగ్, క్యారెక్టర్ షేమింగ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనసు చాలా స్ట్రాంగ్ అవుతుంది. బాడీ షేమింగ్, క్యారెక్టర్ షేమింగ్ అన్నీ తీసుకుంటాం, మన మీద మన కౌంటర్లు వేయించుకుంటాం, పక్కన మీద కౌంటర్లు వేస్తాం. ఇవన్నీ మన అనుకుంటాం కానీ ఆర్టిస్ట్ని చాలా స్ట్రాంగ్ చేస్తాయి. కమెడియన్కి ఉన్న స్ట్రాంగ్ మెంటాలిటీ హీరోకి కూడా ఉండదు. అంత స్ట్రాంగ్ మైండెడ్ వస్తారు. ఎందుకు అని అంటే బాడీ షేమింగ్, క్యారెక్టర్ షేమింగ్, ఎత్తుకుంటే క్యారెక్టర్ షేమింగ్ చేస్తావు. నువ్వు అట్లా ఇదే వ్యక్తిని ఒక కమెడీని తీసుకొచ్చి బయట ఒక మాట అనండి ఆయన తట్టుకోలేరు, ఒక స్టేజ్ మీద 100 అనండి తట్టుకోగలరు. నవ్వించడానికి దేనికైనా రెడీ. అది మెంటల్గా ఫిక్స్ అవుతారండి, నవ్వించడానికి దేనికైనా రెడీ. అది నిజ జీవితంలో కూడా ఎలా అవుతుంది, అవతలో నవ్వించడానికి మనం ఏం చేసినా తప్పులేదు. మీకు వెబ్ సిరీస్ల పరంగా ఫస్ట్ బ్రేక్ అంటే భామా కలాపం అనుకోవచ్చా?
భామా కలాపం అనేది సినిమా కదా. అవును ఓటీటీలో అవును ఫస్ట్ బ్రేక్ భామా కలాపం. భామా కలాపం వెబ్ సిరీస్లు వల్ల కూడా కాదు, కానీ అప్పటికి నేను కామెడీ షోలో యాజ్ ఎ టీమ్ లీడర్గా ఉన్నాను. హంగామా, జబర్దస్త్, మళ్ళీ వచ్చేసి అది ఎక్స్ప్రెస్ రాజా అనేది మన యాంకర్ ప్రదీప్ గారికి 1.5 year అమ్మగా నడిచాను దాంట్లో నేను. మంగళవారం ఏదో షో వచ్చేది అప్పుడు. సో అంటే ఇంకా జబర్దస్త్ వరకు రాలేదు. ఓటీటీ విషయానికి వస్తే ఫస్ట్ బ్రేక్ భామా కలాపం ప్రియమణి గారు. సో ఆమెతో ఎలా ఉండేది? ఆవిడ చాలా మంచి ఆవిడండి. నాకు ఫస్ట్ టైం ఒక హీరోయిన్తో చేయబోతున్నా నేను. పిలిచి హీరోయిన్కి అక్క క్యారెక్టర్ అన్నారు. అంటే ఆవిడ అక్కని పిలుస్తారు నన్ను. మీరు ఇంటి ఓనరు అన్నీ మీ పమ్మి సాయి గారు అనేసి ఆయన హస్బెండ్ క్యారెక్టర్. నాకు అటు చెప్తే నాకు టెన్షన్ వచ్చింది ఫస్ట్. ఒక హీరోయిన్తో కదా, ఆవిడ అప్పటికే బాగా సక్సెస్లో ఉన్న హీరోయిన్ ఆవిడ. ఎవరితో చేయబోతున్నాం, ఎట్లుంటుంది ఏంటో. వాళ్ళ హీరోయిన్ అంటే ఒక రకమైన మనకు దడ ఉంటుంది కో ఆర్టిస్టులకి. వాళ్ళు ఎలా తీసుకుంటారో, మనం పక్కన ఎక్కడ ఉండాలో ఏంటో ఇవన్నీ. ఆవిడ క్యారవాన్ నుంచి వచ్చి ఆవిడ క్యారవాన్లో కూర్చోగా నేను చూడలేదండి భామా కలాపం సినిమాలో. ఎందుకోనంటే ఆవిడ సెట్లోనే ఎక్కువ శాతం ఉన్నారు. సెట్లోనే ఎండ వస్తున్నా సరే ఒక తెర వేసి ఆవిడ కూర్చునేవాళ్ళు అనమాట. టెంట్ ఒకటి వేసి ఆవిడ కూర్చోబెట్టేవాళ్ళు. ఆవిడ వెళ్ళరు. నేను ఆవిడని చూసి నేను అప్పుడే సినిమాల్లోకి వస్తూ నేను ఆవిడని చూసి కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఆవిడ ఎంతసేపు ఉన్న సరౌండింగ్స్ని ఎంత హెల్దీగా మారుస్తారంటే, ఇప్పుడు ఢీ షోలో ఆవిడ జడ్జిగా ఉన్నారు. ఎప్పుడు కూడా మనం ఎదిగేటప్పుడు బాండింగ్స్ అనేవి, గౌరవాలు అనేవి, చుట్టుపక్కల వాళ్ళని గమనించడం అనేది ఎంత ముఖ్యమో నాకు అప్పుడు అర్థమైంది. అదొక ప్లస్ పాయింట్ నాకు తెలిసిందనమాట. సీనియర్ యాక్టర్స్ని కలవడం వల్ల మనకు తెలిసే విషయాలు ఏంటంటే, ఇలా ఉంటే కూడా యాటిట్యూడ్ ఇలా ఉండాలి, ఎదిగే కొద్దీ మనం వీళ్ళని గమనించుకోవాలి పక్కవారిని అనేసి నాకు అదొక పాయింట్ అయితే రైజ్ అయింది బాగా. ఆవిడ వచ్చినప్పటి నుంచి రండి, నేను దూరంగా నిల్చున్నాను. నేను ఆవిడ హీరోయిన్ ఎలా తీసుకుంటారు అంటే, ఈ స్ట్రగుల్ పడి వచ్చి టీమ్ లీడర్స్ మధ్యన ఎంత చూసి వచ్చున్నాను కాబట్టి ఒక్కో రకమైన యాటిట్యూడ్తో ఉంటారు. సరే మనం హీరోయిన్తో చేస్తున్నాం, మనం ఎందుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇదంతా ఎందుకు, మన సీన్ వచ్చినప్పుడు చేసుకొని వచ్చేద్దాం. నేను దూరం కూర్చుంటే ఏంటి అక్కడ అనింది. మేడం అంటే రండి ఎందుకు అక్కడ అనింది. లేదు జస్ట్ అక్కడ నా దగ్గర కూర్చోవద్దా అనింది. అయ్యి అలా ఏం లేదు మేడం అంటే, మరి ఎందుకు కూర్చోండి, పేరేంటి అనింది. నీరజ అంటే, నీరజ గారనే మాట్లాడింది. నీరజ గారు కూర్చోండి, ఏం చేసేవారు ఇంతకుముందు అంటే, షోలు చేశారు మేడం అంటే, ఓ సూపర్ మా పిల్లలు పెళ్ళయిందా, పిల్లలు ఫోటో చూపిస్తే చూస్తున్నారు, హస్బెండ్ ఏం చేస్తారని అడుగుతారు. కన్వర్సేషన్ ఆవిడే జరిపారనమాట. ఆవిడ క్వశ్చన్ అడుగుతుంటే అవును మేడం నేను సమాధానం చెప్తుంటే, ఫ్రీగా ఉండండి, ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వండి, పర్లేదు ఏం కాదు, మీకన్నా నేను సినిమాల ముందు వచ్చినా అంతే, నేను ఒక హీరోయిన్, మీరు క్యారెక్టర్స్, మీరు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీరు లేరు, మనం అందరం లేకపోతే వీళ్ళందరూ లేకపోతే మనం అందరం లేదు. ఇదే పాయింట్ గుర్తుపెట్టుకో, భయపడద్దు ఇప్పుడు కూడా. నేను కరెక్టే కదా అనుకుని కూర్చొని, కానీ సెకండ్ డే కూడా నేను బార్డర్స్ దాటి మాట్లాడలేదు. ఆవిడ పిలిస్తేనే మాట్లాడుతూ ఉండేది, కానీ పక్కగా కూర్చోరు. ఆ సినిమా అయిపోయేంత వరకు 7 days ఏమో కాల్ షీట్ ఇచ్చారు. ఆ 7 days ఆవిడ పక్కన కూర్చున్నాను. మామూలుగా హీరోయిన్స్ అలా ఉండరంట సెట్లో? ఉన్నారు. నేను ఫస్ట్ టైం నేను ఒక హీరోయిన్తో, అంటే మిగతా హీరోయిన్లతో కూడా రీసెంట్గా చాలా చేశాను నేను, హీరోయిన్ తోటి. బట్ ఆవిడని చూసినంత తర్వాత మళ్ళీ నేను యాంకర్స్ని కూడా అంత దగ్గరగా ఎవరిని చూడలేదు. అంత ఫ్రీగా నేను 1.5 year ప్రదీప్ గారికి యాంకర్ అమ్మగా చేస్తే, నేను ప్రదీప్ గారి రూమ్ దగ్గర దరిదాపులు కూడా నేను ఎప్పుడు పోలేదు. స్టేజ్ మీద మాట్లాడతారు, స్టేజ్ దిగిన తర్వాత ఎవరి దారి వాళ్ళది. మళ్ళీ శ్రీముఖి గారు రూమ్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, శ్రీముఖి గారి దగ్గర తీసుకుంటారు. శ్రీముఖి గారు క్లోజ్ గా, అంటే శ్రీముఖి గారితో జూ లకటక అని ఒక షో నడిచింది, అది కూడా 1.5 year నడిచింది. అప్పుడు ఆవిడ ఇంకా ఫ్రీగా మూవ్ ఆన్ అయ్యారు అనమాట, మాట్లాడతారు. యాంకర్ ప్రదీప్ గారు అంటే ఆడవాళ్ళతో చాలా తక్కువ మాట్లాడతారు, ఆయన మరీ క్లోజ్ గా ఉంటే తప్ప. నేను అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే అది చూడగానే లేచి నిలబడి అమ్మ బాగున్నారా, కూర్చోండి, తర్వాత మీ క్యారెక్టర్ ఇవాళ ఏం చేయబోతారు, అంత స్టేజ్ వరకు. స్టేజ్ దిగితే ఆయన మళ్ళీ ఆయన బాగా మొహమాటం, మళ్ళీ దిగి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. మనకు మాట్లాడడానికి మొహమాటం వస్తుంది చూస్తే, మనకు మాట్లాడడానికి కూడా నాకు ఒక రకమైన, మనం అనవసరంగా గెలికి మాట్లాడడం ఎందుకు, మనం ఫ్రెండ్షిప్ పెట్టుకోవడం ఎందుకని నేను ఆ రకమైన మనసత్వం కామ్గా ఉంటాను అనమాట. నాతో మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను, నాతో మాట్లాడలేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారంటే వాళ్ళు మనం ఇబ్బంది పెట్టద్దు, మన స్నేహం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, మన ఫ్రెండ్షిప్ ని అవతల వాళ్ళ మీద రుద్దకూడదు అనుకుంటా నేను. బట్ ఆయనకి రెస్పెక్ట్ అయితే ఉంది, రెస్పెక్ట్ ఉంది, మాట్లాడుతున్నారు, అంతవరకు చాలు, అభిమానం ఉంది అనుకున్నా నేను.